అండి పార్ట్ 2 స్టార్ట్ చేసినాం. పార్ట్ 1 కూడా ఫుల్గా చూడండి. మా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరే. ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకు వచ్చినాం. మళ్ళీ ఎలిఫెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం వీడియోని. స్మాలర్ సైజ్, బిగ్గర్ బాడీ లెంత్, హైటు 7 feet నుంచి 12 feet వరకు, వెయిట్ 6000 kgs నుండి 9000 kgs, ఫోడర్ 180 220 kgs, వాటర్ 175 నుంచి 220 liters, స్ప్రింట్స్ హెట్ 50 km/h, టస్క్స్ జెస్టేషన్ 22 నుంచి 24 months, లైఫ్ స్పాన్ 50 years నుంచి 70 years వరకు. చూడండి ఎలిఫెంట్స్ చూడండి. మొత్తం 3 ఉన్నాయి. ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సమాజం మంచి కోసం పోరాడతాం. కావాలంటే నా ఛానల్ కూడా చూడండి, సతీష్ నాయుడు బ్లాగ్స్ అని ఉంటుంది. నేను ఎంత సమాజ సేవకును చూడండి. నా ఛానల్ కూడా చూడండి. ఛానల్ ఆగిపోయింది అది చిన్న ప్రాబ్లంలో. మళ్ళీ వేరే ఛానల్ స్టార్ట్ చేస్తాను నేను. ప్రతి ఒక్క మీ బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ను. గుంటూరు పల్లె రుచులు. చూడండి ఎలిఫెంట్స్ 2 ఒక చోట నిలబడినాయి. మూడోదేం కొంచెం దూరంగా నిలబడింది. చూడండి సఫారీ ఇక్కడే పెట్టి. ఇంతకుముందు గతంలో 2-3 years కిందట వచ్చినాం. చాలా ఫ్రెండ్ నడవాల్సి వచ్చేది. ఇక్కడ అయినా జంతువులు ఉండవు మళ్ళీ మధ్యలో. ఇప్పుడు మంచిగానే ఎలిఫెంట్ జోన్ దగ్గరే పెట్టారు దీన్ని. ఇప్పుడు సఫారీ జోను, సఫారీ బస్సులు. మా జర్నీ స్టార్ట్ అయింది సఫారీ బస్సులో. ఈచ్ మెంబరు 80 rupees. మళ్ళీ ఇది ఎక్స్ట్రా, ఇది వేరే మళ్ళీ పేమెంట్. ఇది ఏసీ అయితేనో 100 అట్టుంది, నాన్ ఏసీ అయితే 80 rupees. మా జర్నీ స్టార్ట్ అయింది, సఫారీ జర్నీ. ఫిమేల్ అయినట్టు ఇది. ఆడ సింహం. ఓపెన్ ప్లేస్లో తిరుగుతుంది చూడండి లైన్ ఒకటి. ఓపెన్ ప్లేస్లో దాన్ని ఓపెన్ ప్లేస్లో వదిలేసారు సింహాన్ని.
वो देखो वो पेड़ के पीछे में घूम रहा है। सुमन ले पा रही है फोटो? रहने दो, देख लो खाली। हाँ देख लो फोटो दिख रहा है। अगं गेला पळून. शाबास. इकडनं उतरला तो खाली. इथेच होता अगदी. దాన్ని చూపించడానికి వెనక తీసుకెళ్తుండు. మనకి బ్యాక్ తీసుకెళ్తుండు డ్రైవరు చూపించడానికి. అది పరిగెడుతుంది. टायगर घेऊन आलाय आता. ఇది వెనక సైడ్ బంద్ చేసినాక ఫ్రంట్ సైడ్ తీస్తుర్రు. हे बघ व्हाईट टायगर आहे. వైట్ టైగర్. मस्त आहे, देखना है. येणार नाही फोटो. बघू काढायचं आहे का? येईल अहो. ते फोटो ఓపెన్ టైగర్. ओके ओके. हो खरंच की. లోపల కూడా ఉంది ఏదో టైగర్. గో చూడండి, ఎగురుతా ఉంది. అది జంప్ చేస్తుంది. లోపల ఉంది, ఒకటేం బయట పరిగెడుతుంది. दगड आहे तो. जंप कर रहे, एक बार जंप किया वो. ये बाहर घूम रही है. व्हाइट वाला बाहर घूम रहा है. मस्त. केवढा उंच आहे. చూడండి చూడండి, లోపల వేరే లైన్ ఉంది. ఇది రెండు కొట్టుకుంటున్నాయి. लॉयर आहे आतून. फाइटिंग कर रहे. फाइटिंग कर रहे दोनों. मेन लॉयर. चिडलेला आहे टायगर. परत येणार बघतोय त्याला मारायचं. हा टायगर पण मिळाला. अरे नको बघ. अरे पकडलं. చూడండి ఫైటింగ్ ఏ విధంగా చేస్తున్నాయి రెండు. ఒకటేమో లోపల ఉంది, గోధుమ రంగులో ఉంది. ఇదేమో బయట ఉంది. लॉन अरे ते बरोबर आपल्याला सिटी चार्मिनार
ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోमीटर्स ఉండొచ్చు. चिंपांजी बियर 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 अस्वल हिंदी में क्या बोलते हैं? भालू आलू 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 के भालू आलू बालू ఇది నీల్ గారు అంట. బైసన్ బైసన్ परवा मध्ये झालं ना मागच्या वर्षी गव्हा आलेला బైసన్ वो भी आते कभी कभी लेकिन ज्यादा ये लोग करते हैं उससे मैं तो गाड़ी उठा देते शिंग किती अणकुची इधर 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 से खींचो वहाँ से अच्छा है. रुको रुको बाहुबली भाई साहब देखो वीडियो खींच रहे फोटो बना रहे. बाहुबली बैसन बाहुबली कट्टप्प प्रभास బాహుబలి బాహుబలి బైసన్ అంటే ఇది అడవి దున్న అనుకుంటా. సఫారీ కంప్లీట్ అయింది. చూడండి మళ్ళీ ఎలిఫెంట్ జోన్ దగ్గరికి వచ్చినాం. మళ్ళీ ఎలిఫెంట్ జోన్ నుంచి మళ్ళీ ఇట లెఫ్ట్కి వెళ్ళాలి మనం. విరాట్ మందిరం ఉన్న గుడి ఉన్నది కదా, మళ్ళీ అక్కడి నుంచి మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడ రీనోస్ హిప్పోపోటమాస్ ఉంటాయి అన్నీ మొత్తం. అటు దారి మూసేసిరంట. అంటే ఉదయం మేము ఎంట్రీ కాగానే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళమన్నారు. రైట్ సైడ్ వెళ్ళమంటే మేము ఎప్పుడైనా సరే ఒక 3-4 టైమ్స్ వచ్చినాం ఇంత ముందుకి. ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ వచ్చేటోళ్ళం అట్లా. ఫుడ్ ఇస్తారు చూడండి. మొత్తం జింకలు ఉన్నాయి, ఆస్ట్రిచ్లు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ట్రైన్ వస్తుంది. మళ్ళీ విరాట్ మందిరం సైడ్ వెళ్తున్నాం మేము. అటు రోడ్డు మూసేసి ఉందంట సఫారీ తర్వాతకి. ఇటు సైడ్ వెళ్తే బోటింగ్ ఉన్నది. రైట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ విరాట్ మందిరం సైడ్ వెళ్తున్నాం. మళ్ళీ రీనోసు హిప్పోపోటమాస్ చూడడానికి వెళ్తున్నాం. విరాట్ మందిరం దాటి వచ్చినాం. లొకేషన్ గుర్తుపెట్టుకోండి. రీనోస్ హిప్పోపోటమాస్ ఉంటాయి ఇటు సైడు. ఫెన్సింగ్ పెట్టిర్రు. అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కూడా ఇన్సిడెంట్లు జరిగినాయి. కొంతమంది తాగేసి దునకడాలు అలాంటివి చేస్తున్నారని ఇట్లా ఫెన్సింగ్ పెట్టిర్రు, సోలార్ ఫెన్సింగ్. చూడండి అక్కడ లైన్ ఉన్నది. లైన్ ఉన్నది చూడండి. లైన్ అక్కడ నిలబడి ఉన్నది దూరంగా.
లాంగ్ ఉంది. ఒక 50 మీటర్లు 30-40 మీటర్లు ఫోను ఉన్నాయి. టైగర్లు ఉన్నాయి, అటు ముందలకు ఉన్నాయి. సఫారీ ఉంటుంది ముందలకి వెళ్ళి రైట్ తీసుకోండి, సఫారీ ఉంటుంది. జాగ్వార్ జాగ్వార్ లిపార్డ్ ఇది లిపార్డు. పండుకుంది. చిరుతపులి భారతదేశం, పాకిస్తాను, నేపాల్, మలేషియా మరియు చైనా ఈ దేశాలలో ఉంటుందంట. ఇది చూడండి, ఇది హిప్పోపోటమస్ రీనో. ఇది రీనో కాదు, హిప్పోపోటమస్. హిప్పోపోటమస్. నీటి గుర్రం ఉత్తర ఆఫ్రికా, యూరప్ దేశాలలో ఉంటుందంట. ఇది నదులు మరియు సరస్సులు, వాటి పరివాహక ప్రాంతాల్లో పచ్చడి గడ్డి మైదానాలు, ఆకులు మరియు గడ్డి ఆహారం. గర్భధారణ 18 నెలలు, సంవత్సరం పొడవునా 40 సంవత్సరాలు. ఇక్కడ 2 ఉన్నాయి, స్నానం చేస్తున్నాయి. 2, 3 ఉన్నాయి ఇక్కడ. ఆస్ట్రిచ్. Interesting and full fun facts about ostrich. ఈము, రియా, నీటి గుర్రం. దిగురి. కొన్నిసార్లు ఆన్ చేయి. చూడండి జింకలు, చూడండి కొమ్ములు, చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. సాంబార్ డీర్ కనతి తెలుగులో. జూ పార్కులో ట్రైను, బ్యాటరీ వెహికల్స్. ట్రైన్లో ఎత్తి 30 మెంబర్స్ వరకు ఎక్కుతున్నారు. బ్యాటరీ వెహికల్స్ వచ్చి 7-8 మెంబర్స్ ఎక్కుతున్నారు, 10 మెంబర్స్ కూడా ఎక్కుతున్నారు. మళ్ళీ ఇంకా వేరే విధంగా వ్యాన్ కూడా ఉన్నది ఇక్కడ. వ్యాన్ లాంటిది కొంచెం ఏదో, దాంట్లో కూడా ఒక 40 మెంబర్స్ దాకా ఎక్కుతున్నారు. స్పీడ్గా వెళ్తుంది అది. జిరాఫీ దగ్గరకు వచ్చాము జిరాఫీ దగ్గరికి. చూడండి దాని ఫుడ్ అంతా చెట్టుకు కట్టిర్రు. ఒక 8-9 అడుగుల పైన అక్కడ ఫుడ్ దాంట్లో వేస్తారు అనుకుంటా. అది మినిమం దాని మెడ కూడా ఒక 8-9 మీటర్స్ వరకు పైకి లేపుతుంది. అది హైటు ఫీట్స్ వరకు 8-9-10 ఫీట్స్ వరకు పైకి లేపుతుంది అది.
జిరాఫీ. షెడ్లోకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. టెన్ మీటర్స్ వరకు పైకి లేపుతుంది తలకాయ. అది 10 మీటర్స్ వరకు హైట్ ఉంటుంది. అది 8-9 మీటర్స్ వరకు ఉంటుంది హైట్ అది మినిమం. టెన్ 12 ఫీట్స్ వరకు ఉంటుంది హైట్ జిరాఫీ. 12 ఫీట్స్ వరకు ఉంటుంది నాకు తెలిసి. చూడండి, జూ పార్క్ చూడాలనుకుంటే ఒక రోజు మొత్తం చూడాలి. కొంచెం సమ్మర్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక రోజు మొత్తం కేటాయించాలి. మంచిగా ఆ రోజు మంచిగా ఒక రెస్ట్ తీసుకొని, జూ పార్క్ చూసే ముందర రెస్ట్ తీసుకొని ఉండాలి. మంచిగా ఉండి వచ్చి చూస్తే బాగా చూడవచ్చు. ఒక రోజు మొత్తం టైం తీసుకుంటే మంచిగా చూడవచ్చు. నిదానంగా మధ్యలో కూర్చుంటుండాలి. ఒక 15-20 మినిట్స్ కూర్చొని ఆ విధంగా చూస్తే మంచిగా చూడవచ్చు జూ పార్కుని. ఈగల్స్ హజిల్ పార్క్. అది ఒకటి మాది ఉంటుంది. తీసుకున్నాం. మన దగ్గర చాలా ఉన్నాయి చూడాల్సి. ఇంకేమేమి చూడాలి? ఉంది వాతావరణం. ముసలి క్రొకడైల్స్ దగ్గరకు వచ్చినాం. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది వాతావరణం. ముసలి దగ్గరకు వచ్చినాం. పక్కనే మసీదు కూడా ఉన్నది. జూ పార్క్ నానుకొని ఉన్నది మసీదు. చూడండి, క్రొకోడైల్స్ అంతా ఒక గుంపుగా నిద్రపోయినాయి. చూడ్డానికి ఒక బొమ్మల్లాగా ఉన్నాయి, కానీ అవి నీరసించి ఇట్లా నీరసంగా పండుకుంటుంటాయి. 20 వరకు ఉన్నాయి ఇక్కడ క్రొకోడైల్. మొత్తం 20-30 ఉండవచ్చు.
చూడండి క్రొకోడైల్ చూడండి మొత్తం గుంపుగా ఉన్నాయి. గోధుమ కలర్ క్రొకోడైల్.